సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఒక సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన గత కొంతకాలం క్రితం అస్వస్థతకు గురై హైదరాబాద్లోని ఆసుపత్రిలో, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ మెరుగైన చికిత్స కోసం ఇప్పుడు ముంబై తరలించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులతో అత్యవసరంగా ప్రత్యేక విమానంలో ముంబై వెళ్ళినట్టుగా సమాచారం. గుండెకు సంబంధించి 3 వాల్వులు బ్లాక్ అయినట్టుగా ఒక సమాచారం అందుతోంది. ట్రీట్మెంట్ అందించేటువంటి క్రమంలో మెరుగైనటువంటి చికిత్సకి ముంబైకి వెళ్ళడమే మార్గం అనేటువంటి నిర్ణయానికి కుటుంబ సభ్యులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి ముంబైకి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరారు. ఆ వివరాలు బయటకు వచ్చినాయి. ఒకసారి చూద్దాం ఎవరెవరు ఆయనతో పాటు వెళ్ళారు. ఇది స్పెషల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్స్ సర్వీసెస్కి సంబంధించి ఒక ప్రైవేట్ ఫ్లైట్ని తీసుకెళ్ళినట్టుగా సమాచారం. అందులో కెప్టెన్ అభిషేక్ రావు ఈ ఫ్లైట్ నడుపుతున్నారు. ముంబైకి, హైదరాబాద్ నుంచి ముంబైకి విత్ ఫ్యామిలీ. అంటే కొడాలి కేఎస్ వెంకటేశ్వరరావు, అంటే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, అలానే ఆయన భార్య కొడాలి అనుపమ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొడాలి నాగేశ్వరరావు, ఎన్ఎస్ రెడ్డి, శివకుమార్ అరికపూడి, అలానే ప్రియాంక ఫెర్నాండెస్, ఆకాంక్ష చోప్రా, ఇక రాజ్యలక్ష్మి కోనేరు, మొత్తం 8 మందితో కూడినటువంటి ఈ స్పెషల్ ఫ్లైట్ కొద్దిసేపటి క్రితం ముంబై బయలుదేరింది. ముంబైలో ఎక్కడ ట్రీట్మెంట్ ఏంటనేది అంతా కూడా సీక్రెట్గానే ఉంది. ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. గతంలో ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కనుక ఆయన కోలుకున్నారు, విడుదలవుతున్నారు, ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాల్వులు 2-3 వాల్వులు పూర్తిగా బ్లాక్ అయినట్టుగా సమాచారం వైద్యులు కన్ఫర్మ్ చేయడంతో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది అని అందరూ భావించారు. అయితే అత్యవసరంగా వెళ్తున్నారా లేదా మెరుగైన చికిత్స కోసం వెళ్తున్నారా, మొత్తం మీద అయితే ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉంది. అఫీషియల్గా ఏది స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ, బట్ వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక మెరుగైనటువంటి చికిత్స కోసం ఆయన హైదరాబాద్ నుంచి ముంబైకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ పాలిటిక్స్ లో ఒక ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా, గుడివాడ ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నాయకుడు కొడాలి నాని. ఇంకా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి బాగా సన్నిహితమైనటువంటి వ్యక్తి. జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ తోనే ఆయనకి గుడివాడ టీడీపీ టికెట్ దక్కిందని అప్పట్లో అంటారు. 2004లో మొదటిసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా 2019 వరకు గెలుస్తూ వచ్చారు. ఇటీవల జరిగినటువంటి 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే మొదట 2 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. తర్వాత 2 సార్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచారు. చంద్రబాబు మీద, ఆయన కుటుంబం పైన దూకుడు వ్యాఖ్యలు చేయడంలో కొడాలి నాని పెట్టింది పేరు. అలానే ఆయన అడుగుజాడల్లో అనేక మంది వైసీపీ నాయకులు తయారయ్యారనేటువంటి విమర్శను కూడా ఎదుర్కొన్నారు. సో భాష ఎలా ఉన్నా, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉన్నా, రాజకీయాల పరంగా చూసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక గట్టి నేతగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే క్రమంలో ఆయన ఆరోగ్య స్థితి పైన ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత సమాచారం తెలుసుకున్నట్టుగా కూడా ఉంది. అలానే అర్జెంట్ చికిత్స అనేటువంటి కోణం కంటే కూడా, అత్యవసర చికిత్స అనేటువంటి కోణం కంటే కూడా మెరుగైనటువంటి చికిత్సకి కొంత ముంబై సరైనటువంటి అవసరాలు, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయంతోనే ఆయన కుటుంబం ముంబైకి తరలిస్తున్నట్టుగా. వాస్తవానికి మొదట అస్వస్థతకు గురైనప్పుడు చెన్నై అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అవుతారనేటువంటిది వెళ్తున్నట్టుగా కూడా సమాచారం వచ్చింది. తర్వాత హైదరాబాద్లో చికిత్స పొందుతున్నట్టుగా, ఆయన హైదరాబాద్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన 2 రోజుల తర్వాత అఫీషియల్గా సమాచారం తెలిసినటువంటి పరిస్థితి. అంతకు ముందర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినా కానీ ఆయన హైదరాబాద్ కంటే చెన్నైలోనే చికిత్సకు ప్రిఫర్ చేస్తున్నారనేటువంటి వాదన కూడా వినబడింది. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక మెరుగైన చికిత్స అందించాలంటే ముంబైకి తీసుకెళ్లడమే మార్గం అని ఆయన కుటుంబం డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే స్పెషల్ ఫ్లైట్లో కొడాలి నానితో పాటు మరొక 7 కుటుంబ సభ్యులతో సహా ఈ స్పెషల్ ఫ్లైట్ ముంబైకి బయలుదేరింది. ముంబై నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.